హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ అయిన రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఈ చాప్టర్ యొక్క లాస్ట్ టాపిక్ అయిన సాయిల్ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను ల్యాండ్ మరియు సాయిల్ మధ్య ఉండే డిఫరెన్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకోసం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాండ్ యొక్క టాప్ లేయర్ ఆఫ్ని మనం సాయిల్ అంటాం. ఓకేనా? సాయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. అంటే సాయిల్ అంత ఈజీగా అయిపోదు. ఓకేనా? తర్వాత తనందుకు తాను అది రెన్యూవబుల్ చేసుకుంటుంది, రిప్లెనిష్ చేసుకుంటుంది. సాయిల్ అనేది న్యాచురల్ రిసోర్స్. ఓకేనా? సాయిల్ ప్లాంట్ గ్రోత్కి యూస్ఫుల్, అట్లే వివిధ రకాల ప్రాణులు బ్రతకడానికి యూస్ఫుల్ భూమి మీద. తర్వాత సాయిల్ తనంతకు తాను ఒక లివింగ్ సిస్టమ్. అంటే సార్ సాయిల్కి ప్రాణాలు ఉన్నాయా సార్? అది కాదు ఇక్కడ. అంటే సాయిల్ మనకు నిలబడడానికి, అట్లే మనకు ఫుడ్ అనేది ఇస్తుంది. ఎందుకంటే సాయిల్లోనే కాబట్టి మనం పంటలు పండించేది. అలాగే ప్లాంట్ యొక్క గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి సాయిల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి సాయిల్ కూడా ఒక లివింగ్ సిస్టమ్గా ఎమర్జ్ అయింది. ఓకేనా? ఇప్పుడు సాయిల్ ఫర్ సపోజ్ అయిపోయింది అనుకో, సాయిల్ అంత ఈజీగా అయిపోదు అనుకోండి. ఓకేనా? సాయిల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేది తీసుకుంది చాలా డీప్గా ఫామ్ అవ్వడానికి, లేయర్స్గా. ఓకేనా? ఫ్యూ సెంటీమీటర్స్ డెప్త్లో ఫామ్ అవ్వడానికి చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంది. ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఫార్మ్ అవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి అవసరం. ఏ ఫ్యాక్టర్స్? వెజిటేషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగే ఒక డిస్క్లైమర్ ఇస్తాను చూడండి. ఈ వీడియోలో అన్ని ఫ్యాక్ట్సే, అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకేనా? ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి చదివిస్తాను. చదువుదాం. దాంట్లో అన్ని ఫ్యాక్ట్సే, అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇది జియోగ్రఫీ, చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ అది మీకు అంత కష్టం కాకుండా మీకు ఈజీగా అర్థమయ్యేటికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం సాయిల్కి వస్తే, సాయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. సాయిల్ అనేది ప్లాంట్ గ్రోత్కి, అట్లే మనకు వివిధ రకాల ఆర్గానిజమ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అది ఒక లివింగ్ సిస్టమ్. తర్వాత సాయిల్ ఫార్మ్ అవడానికి కొంచెం డెప్త్, కొంచెం సెంటీమీటర్స్ ఫామ్ అవడానికి చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది. తర్వాత సాయిల్ ఫార్మ్ అవడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏవేంటి అంటే వెజిటేషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ఇట్లాంటివి కొన్ని యూజ్ అవుతాయి. తర్వాత రిలీఫ్ కావచ్చు, పేరెంట్ రాక్ కావచ్చు, బెడ్ రాక్ కావచ్చు. ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ అవ్వాలంటే. తర్వాత నేచర్ యొక్క కొన్ని ఫోర్సెస్ కూడా హెల్ప్ చేస్తాయి. సపోజ్ టెంపరేచర్ కావచ్చు, యాక్షన్స్ కావచ్చు, రన్నింగ్ వాటర్, తర్వాత గ్లేషియర్స్ కావచ్చు, యాక్టివిటీస్ ఆఫ్ డీకంపోజర్స్ కావచ్చు. ఇవి కూడా సాయిల్ యొక్క ఫార్మేషన్లో మెయిన్ రోల్ అనేటివి ప్లే చేస్తాయి. ఓకేనా? కెమికల్ అండ్ ఆర్గానిక్ చేంజెస్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద సాయిల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏవైతే సాయిల్లో కెమికల్ చేంజెస్ కావచ్చు, ఆర్గానిక్ చేంజెస్ కావచ్చు, అవి సాయిల్ ఫార్మ్ అవడానికి, అలాగే సాయిల్ బాగా ఉండడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సాయిల్ ఆర్గానిక్, హ్యూమస్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం ఫిగర్ 1.5 చూస్తే, ల్యాండ్ మీద టాప్ లేయర్ ఆఫ్ సాయిల్, మళ్ళీ దాంట్లో కొన్ని లేయర్స్. ఏమేమి? ఆ లేయర్లో, టాప్ లేయర్లో మళ్ళీ ఇంకొక టాప్ లేయర్ సాయిల్, టాప్ సాయిల్ ద అప్పర్ సాయిల్ లేయర్ అంటాం. దీంట్లో గ్రీనరీ, ప్లాంట్స్ బాగా పండేకి వీలుంటుంది. తర్వాత దీంట్లో రాళ్ళు అట్లాంటివి ఏమి ఎక్కువ ఉండవు. అలాగే ప్లాంట్ గ్రోత్కి అనేది టాప్ లేయర్ అనేది వెరీ హెల్ప్ఫుల్. తర్వాత దానికంటే కొంచెం సాయిల్ తక్కువ ఉండే, లేకుంటే నెక్స్ట్ లేయర్లు రాక్స్ ఉంటాయి, శాండ్ ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఓకేనా? తర్వాత దానికంటే కింద సబ్స్ట్రామ్, దాంట్లో వెదర్డ్ పేరెంట్ రాక్ మెటీరియల్, అంటే రాక్స్ దొరుకుతాయి.
తర్వాత అన్వెదర్డ్ పేరెంట్ బెడ్ రాక్. ఆ సాయిల్ లేయర్ కింద ఇంకొక సాయిల్ లేయర్లో మనకు అన్వెదర్డ్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు అనేటివి ఉంటాయి భూమిలో తలకి, ఐ మీన్ అంటే మరీ అంత లోతుకి కాదు. సాయిల్ తీసేస్తూ వెళ్ళినాం అనుకో లాస్ట్ లేయర్లో కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు అనేటివి మనకు కనిపిస్తాయి. ఓకేనా. ఫస్ట్ లేయర్లో మనకు ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. దాని కింద లేయర్లో కొన్ని స్టోన్స్ ఉంటాయి. తర్వాత దాని కింద లేయర్లో మొత్తం రాక్ మెటీరియలే ఉంటుంది. దాని కింద లేయర్లో ఫుల్ రాకే ఉంటుంది, కొంచెం కూడా సాయిల్ ఉండదు. అంటే సాయిల్ కింద లాస్ట్ లేయర్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన సాయిల్ అనేది దొరుకుతుంది. కొన్ని చోట్ల బ్లాక్ సాయిల్ అనేది కనబడిస్తుంది, కొన్ని చోట్ల రెడ్ సాయిల్, తర్వాత కొన్ని చోట్ల ఎల్లో సాయిల్, ఇట్లాంటివి కనిపిస్తాయి. ఇలా కనిపించడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేటివి రెస్పాన్సిబుల్. అవి ఏమేమి అంటే థిక్నెస్, టెక్స్చర్, ఏజ్, కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ కొన్ని ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆ సాయిల్స్ని. మన ఇండియాలో దొరికే సాయిల్స్ క్లాసిఫికేషన్ ఎట్లుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇండియాలో చాలా రిలీఫ్ రీచెస్, వివిధ రకాల మౌంటైన్స్, వివిధ రకాల ప్లాట్యూస్, వివిధ రకాల సాయిల్స్, వివిధ రకాల క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే సాయిల్స్ కూడా ఉన్నాయి. ఇవి ఉన్న క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, మౌంటైన్స్ వేరియస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్లో అలువేల్ సాయిల్. ఇప్పుడు మనం చదివే ప్రతి దాంట్లో మ్యాప్ పాయింటింగ్ ఉంది. తర్వాత ఈ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో, అన్ని సాయిల్స్ చదివినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 1 మార్క్ బిట్స్ అయ్యేకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి చాప్టర్ 3 మార్క్స్కి వస్తుంది, దాంట్లో 2 మార్క్స్ బిట్స్, ఐ మీన్ ఫస్ట్ రోమన్, తర్వాత 1 మార్క్ వచ్చేసి మ్యాప్ పాయింటింగ్. ఓకేనా. అలువేల్ సాయిల్ గురించి చూస్తే ఇండియాలో చాలా ప్లేసెస్లో మనకు అలువేల్ సాయిలే కనిపిస్తుంది. ఓకే. నార్థన్ ప్లెయిన్స్లో ఎక్కువగా, ఐ మీన్ ఎక్కువగా కాదు, మొత్తం నార్థన్ ప్లెయిన్స్ అనేటివి అలువేల్ సాయిల్తోనే తయారై ఉన్నాయి. మనకు ఇది ఇండియా అనుకోండి. ఇట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ ఫోన్ కట్టి అంత నీట్గా తయారు చేసి రావట్లేదు. ఇక్కడ అనుకోండి ఈ చోట్ల మొత్తం మనకు నార్థన్ ప్లెయిన్స్, ఐ మీన్ హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ కింద నార్థన్ ప్లెయిన్స్లో మొత్తం అలువేల్ సాయిల్ మనకు కనబడిచ్చేది. తర్వాత మనకు ఇక్కడ నార్థన్ ప్లెయిన్స్లో అలువేల్ సాయిల్ ఫార్మ్ అవడానికి 3 రివర్స్ హెల్ప్ చేసినాయి. ఏవి అంటే ద ఇండస్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. మనం వీటి గురించి క్లియర్ కట్గా మనము 9th క్లాస్ జియోగ్రఫీలో 3rd చాప్టర్ అయిన డ్రైనేజ్లో చదువుకున్నాం. ఓకేనా. ఇక్కడ మనం అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 3 పాయింట్స్ మనం చదివిన సాయిల్స్. ఇండియాలో ఎక్కువ శాతం అలువేల్ సాయిల్ కనిపిస్తుంది. తర్వాత నార్థన్ ప్లెయిన్స్ మొత్తం అలువేల్ సాయిల్తోనే తయారై ఉంది. తర్వాత ఈ అలువేల్ సాయిల్ అక్కడ ఉండడానికి కారణం 3 రివర్స్. ఏవేవి? ద ఇండస్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కనబడిస్తుందంటే ఈ సాయిల్స్ నార్థన్ ప్లెయిన్స్ నుండి అట్లా ఎక్స్టెండ్ అవుతూ గుజరాత్ వరకు వెళ్ళినాయి. అలాగే అలువేల్ సాయిల్ కోస్టల్ ప్లెయిన్స్లో కూడా కనబడిస్తాయి. కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఇక్కడ, కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఇక్కడ. ఓకేనా. ఇటువైపు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇటు సైడ్ కోస్టల్ ప్లెయిన్స్. ఇక్కడ కూడా మనకు అలువేల్ సాయిల్ అనేది కనబడిస్తుంది. ఏ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అంటే మహానది, గోదావరి, కృష్ణ, ద కావేరి రివర్స్ దగ్గర మనకు ఈ కోస్టల్ ప్లెయిన్స్లో కూడా మనకు అలువేల్ సాయిల్ అనేది కనబడిస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి వేసేస్తే అలువేల్ సాయిల్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఇదే కనబడిస్తుంది. తర్వాత నార్థన్ ప్లెయిన్స్ మొత్తం అలువేల్ సాయిల్తోనే తయారై ఉంది. తర్వాత ఈ అలువేల్ సాయిల్ అక్కడ ఫార్మ్ అవడానికి 3 రివర్స్ మెయిన్ రోల్ ప్లే చేసినాయి, ద ఇండస్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. తర్వాత ఈ అలువేల్ సాయిల్ గుజరాత్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంది త్రూ ఏ నారో కారిడర్. తర్వాత ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో కూడా మనకి ఈ సాయిల్ కనబడిస్తుంది. ఎగ్జాంపుల్ ద గోదావరి, ద కావేరి, ద మహానది, కృష్ణ, వీటి యొక్క కోస్టల్ ప్లెయిన్స్లో కూడా మనకు అలువేల్ సాయిల్ అనేది కనబడిస్తుంది. ఇప్పుడు అలువేల్ సాయిల్లో ఏమేమి ఉంటాయంటే శాండ్, సిల్ట్, క్లే, ఇవన్నీ మనకు కనబడిస్తాయి. తర్వాత మనం ఇంకా
లోపలికి వెళ్తే నార్థన్ ప్లేన్స్లో కావచ్చు, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ లోపలికి వెళ్తే రివర్ వ్యాలీస్ అంటాం. లోపలికి వెళ్తే మనకు సాయిల్ పార్టికల్స్ అపియర్ సమ్ వాట్ బిగ్గర్ ఇన్ సైజ్. ఇంకొంచెం లోపలికి వెళ్తే అల్లువేల్ సాయిల్ ఉండే ఏరియాస్లో రివర్ వ్యాలీస్ దగ్గరికి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు అక్కడ సాయిల్ పార్టికల్స్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా ఉండేటివి కనబడిస్తాయి. ఇంకా రివర్ వ్యాలీ పూర్తిగా దగ్గరికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతే మనకు అక్కడ అంటే స్లోప్ బ్రేక్ అయ్యే చోటుకి వెళ్తే మనము అక్కడ సాయిల్స్ అనేవి కరోజ్గా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద గ్రైన్స్ రూపంలో మనకు కనబడిస్తుంది సాయిల్ అనేది. ఇట్లా పైన మన కిచెన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ పిక్చర్లో గమనిస్తే మీకు అక్కడ కొంచెం బిగ్గర్ సైజులో ఉండే కరోస్ గ్రెయిన్స్ అనేవి కనబడిస్తాయి. సచ్ సాయిల్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ పెడమెంట్ ప్లేన్స్ సచ్ యాజ్ ద్వార్స్, చోస్ అండ్ తెర. ఇటువంటి బిగ్గర్ సైజులో కనబడించే సాయిల్ పార్టికల్స్ని మనం కొన్ని ప్లేసెస్లో ద్వార్స్ అంటాం, చాస్ అంటాం, తర్వాత తెర అంటాం. ఓకేనా. పెడమెంట్ జోన్ అంటే రివర్ వ్యాలీ కదా ఇది, దీని యొక్క పెడమెంట్, దీని అడుగు భాగంలో మనకు ఈ అల్లువేల్ సాయిల్ యొక్క బిగ్గర్ సైజ్ పార్టికల్స్ అనేవి మనకు కనబడిస్తాయి. తర్వాత వీటి యొక్క సైజ్ కాకోకుండా, వీటి సైజ్ బేసిస్ కాకోకుండా వీటి యొక్క ఏజ్ అంటే ఇవి ఎన్ని ఏళ్ళుగా ఉన్నాయి, తర్వాత దాని ఏజ్ మీద ఈ సాయిల్స్ అనేవి డివైడ్ అయినాయి. ఇప్పుడు ఇవి చెప్తే మళ్ళీ షాక్ అవుతారు, ఎందుకంటే మనం 9th క్లాస్లో ఇవి ఆల్రెడీ చదువుకున్నాం. ఓకేనా. అకార్డింగ్ టు దేర్ ఏజ్ అల్లువేల్ సాయిల్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఓల్డ్ అల్లువేల్, బంగర్ అండ్ న్యూ అల్లువేల్, ఖాదర్. అగైన్ ఇంపార్టెంట్, the name of the old alluvial soil is Bangar. The name of the new alluvial soil is Khadar. The Bangar soil has higher concentration of canker nodules than the Khadar. It has more fine particles and is more fertile than the Bangar. ఖాదర్, బంగర్. బంగర్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కంకర్ రాళ్ళు అంటాం చూడండి, మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం అట్లా వాడుతూ ఉంటాం. అటువంటి కంకర్ రాళ్ళు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఖాదర్లో కంటే కంకర్ రాళ్ళు బంగారులో ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఖాదరు బంగారు కంటే ఎక్కువ ఫర్టైల్ ల్యాండ్. ఓకేనా. మీకు ఈ ఖాదర్, బంగారు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే 9th క్లాస్ యొక్క వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. చాప్టర్ 2 జియోగ్రఫీ అయిన ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా చదివినారనుకో మీకు అక్కడ అర్థమవుతుంది. ఓకేనా. కాకపోతే మీకు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంటే దాని యొక్క బార్డర్స్లో మనకు అల్లువేల్ సాయిల్ అనేది కనబడిస్తుంది. రివర్స్కి దగ్గరలో ఉండే అల్లువేల్ సాయిల్ ప్రతి ఇయర్ రెన్యూ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వాటర్ దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది, కొత్త అల్లువేల్ సాయిల్ని తెస్తుంది. అదే దూరంలో ఎప్పుడో వాటర్ డిపాజిట్ చేసి వెళ్ళిన అల్లువేల్ సాయిల్ అది రెన్యూ అవుతుంది. కాబట్టి ఇది బంగర్, ఇది ఖాదర్. ఓకేనా. ఇప్పుడు అల్లువేల్ సాయిల్స్ అనేటివి చాలా ఫర్టైల్గా ఉంటాయి, ఎందుకంటే దీంట్లో అడిక్వేట్ ప్రొపరేషన్ ఆఫ్ పొటాష్ ఉంటుంది, ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటాయి, లైమ్ ఉంటాయి. చెప్పినలా చాలా ఫ్యాక్ట్స్ వస్తే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోలేం. తర్వాత ఈ అల్లువేల్ సాయిల్స్లో మనము షుగర్ కేన్ గ్రో చేయొచ్చు, ప్యాడీ గ్రో చేయొచ్చు, వీట్ గ్రో చేయొచ్చు, సిరియల్ అండ్ పల్స్ క్రాప్స్ని గ్రో చేయొచ్చు. ఇప్పుడు ఈ అల్లువేల్ సాయిల్స్ అనేది చాలా ఫర్టైల్, ఎందుకంటే దీంట్లో పొటాష్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంది. అట్లే ఇది షుగర్ కేన్కి కావచ్చు, వీటికి కావచ్చు, పల్స్ అండ్ అదర్ సిరియల్ క్రాప్స్కి ఎంతో యూస్ఫుల్. ప్యాడీ అంటే రైస్. ఓకేనా. ఈ సాయిల్స్ ఎక్కువ ఫర్టిలిటీ ఉండడం వల్ల ఈ సాయిల్స్ ఉండే రీజన్స్ డెన్స్ పాపులేటెడ్ అంటే ఎక్కువ మంది ఆ సాయిల్స్ చుట్టూనే నివసిస్తారు, ఎందుకంటే అక్కడ ఫర్టైల్ ఉంది, బాగా అగ్రికల్చర్ గ్రోత్ అనేది బాగా కనబడిస్తుంది. సో అల్లువేల్ సాయిల్స్ డ్రైయర్ రీజన్స్ అంటే నీళ్ళు తక్కువ ఉండే రీజన్స్లో ఇవి ఆల్కలైన్ అంటే బేసిక్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అటువంటి ల్యాండ్స్లో కావచ్చు, అటువంటి సాయిల్లో కూడా మనము క్రాప్స్ అనేది గ్రో చేయొచ్చు. ఎప్పుడైతే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినామనుకో మనము ఆ సాయిల్స్లో కూడా క్రాప్స్ అనేది గ్రో చేయొచ్చు. తర్వాత బ్లాక్ సాయిల్స్ అంటే ఏ సాయిల్స్ అయితే బ్లాక్ కలర్లో కనబడిస్తాయో ఆ సాయిల్స్ మనం బ్లాక్ కలర్ సాయిల్స్ అంటాం. ఓకేనా. నిజం, అదే డెఫినేషన్ కూడా. దీస్ సాయిల్స్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్, చూసారా. అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రీగర్ సాయిల్స్ అయితే అంటే ఏ సాయిల్స్ అయితే కాటన్కి హెల్ప్ఫుల్లో ఆ సాయిల్స్ మనం రీగర్ సాయిల్స్ అంటాం. ఓకేనా. ఎందుకంటే బ్లాక్ సాయిల్లో
కాటన్ అనేది బాగా పండుతుంది, మీకు తెలుసో తెలియదు. అలాగే దీంట్లో కాటన్ బాగా పండుతుంది కాబట్టి ఈ సాయిల్ని బ్లాక్ కాటన్ సాయిల్ కూడా అంటాం. ఓకేనా. It is believed that the climatic condition along with the parent rock material are the important factors for the formation of black soil. బ్లాక్ సాయిల్ ఎలా ఫార్మ్ అయిందంటే క్లైమేటిక్ కండిషన్స్తో పాటు పేరెంట్ రాక్ మెటీరియల్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. ఓకేనా. ఈ బ్లాక్ సాయిల్ అనేది డెక్కన్ ప్లాట్యూలో మనకు ఎక్కువగా కనబడిస్తుంది. నార్త్ వెస్ట్కి కూడా స్ప్రెడ్ అయి ఉండడం. డెక్కన్ ప్లాట్యూ అంటే దీన్ని అంటాం మనం, డెక్కన్ ప్లాట్యూ అని. నార్త్ వెస్ట్కి కూడా స్ప్రెడ్ అయి ఉంది ఈ బ్లాక్ సాయిల్. ఓకేనా. తర్వాత ఇది ప్లాట్యూస్ ఆఫ్ మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, అలాగే సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్లో ఉండే గోదావరి, కృష్ణా వ్యాలీస్ వరకు కూడా మనకి ఈ సాయిల్ కనబడిస్తుంది. తర్వాత బ్లాక్ సాయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ పార్టికల్స్, దట్ ఈస్ క్లేయీ మెటీరియల్. చాలా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి బ్లాక్ సాయిల్స్లో. ఈ బ్లాక్ సాయిల్స్ వాటర్ని ఎక్కువగా హోల్డ్ చేసుకోగలవు. అలాగే ఈ బ్లాక్ సాయిల్లో న్యూట్రియంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అలాగే దీంట్లో కాల్షియం కార్బనేట్, మెగ్నీషియం, పొటాషియం, లైమ్. ది సాయిల్స్ ఆర్ జనరలీ పూర్ ఇన్ ఫాస్ఫరిక్ బిట్. విచ్ సాయిల్స్ ఆర్ జనరలీ పూర్ ఇన్ ఫాస్ఫరిక్ కంటెంట్స్ బ్లాక్ సాయిల్స్. ఇలా బిట్స్ అడగచ్చు 2 మార్క్స్కి. ఓకేనా. బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాషియం, లైమ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్, ఇది సమ్మర్ సీజన్ అప్పుడు డీప్ క్రాక్స్ అనేది ఏర్పడిస్తుంది. ఇదిగో ఇట్లా డీప్ క్రాక్స్. తర్వాత రైనీ సీజన్ అప్పుడు చాలా బురదగా అవుతుంది. తర్వాత అప్పుడు బురదగా అయిన సాయిల్స్ మీద వర్క్ చేయడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అల్వియల్ సాయిల్ అయిపోయింది, బ్లాక్ సాయిల్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. రెడ్ సాయిల్ డెవలప్స్ ఆన్ క్రిస్టలైన్ ఇగ్నీషియస్ రాక్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ లో రైన్ఫాల్ ఇన్ ద ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ. క్రిస్టలైన్ ఇగ్నీషియస్ రాక్స్ మీద ఈ సాయిల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా. అలాగే రైన్ఫాల్ తక్కువ ఉండే ఈస్టర్న్ సౌదరన్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ దగ్గర కూడా మనకి ఈ సాయిల్స్ అనేటివి కనబడిస్తాయి. ఓకేనా. తర్వాత ఈ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ మనకు ఒడిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే మిడిల్ గంగా ప్లేన్లో కూడా మనకి ఈ సాయిల్స్ అనేటివి కనబడిస్తాయి. అలాగే పెడమెంట్ జోన్ అంటే కింద భాగంలో, వెస్టర్న్ ఘాట్స్ యొక్క కింద భాగంలో కూడా మనకి ఈ సాయిల్స్ అనేది కనబడిస్తాయి. దీనికి ఎందుకు రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అన్నామంటే ఇది డిఫ్యూజన్ ఆఫ్ ఐరన్ జరగడం వల్ల మనకు రెడ్డిష్ కలర్లో కనబడిస్తుంది. అలా మెటమార్ఫిక్ రాక్స్, అలాగే డిఫ్యూజన్ ఆఫ్ ఐరన్ వల్ల మనకి ఇవి సాయిల్స్ రెడ్ కలర్లో కనబడిస్తాయి. అలాగే ఎల్లో కలర్ ఎప్పుడు కనబడిస్తాయి అంటే వర్షం పడినాక కొంతసేపటి వరకు మనకి ఇవి ఎల్లో కలర్లో కనబడిస్తాయి సాయిల్స్. ఓకేనా. తర్వాత లాటరైట్ సాయిల్. లాటరైట్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ లెటర్ విచ్ మీన్స్ బ్రిక్. లెటరైట్ అనే పదము లాటిన్ వర్డ్ నుండి డిరైవ్ ఉంది. లాటిన్ వర్డ్ అంటే లేటర్, దాని మీనింగ్ వచ్చేసి బ్రిక్. ఓకే. మొత్తం ఫ్యాక్ట్సే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. ద లెటరైట్ సాయిల్ డెవలప్స్ అండర్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ విత్ ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్. లాటరైట్ సాయిల్ అనేది మనకు ట్రాపికల్ రీజన్లోనూ కనబడిస్తుంది, సబ్ ట్రాపికల్ రీజన్లోనూ కనబడిస్తుంది. ఐ హోప్ మీకు ఈ వర్డ్స్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్రాపికల్ రీజన్ అంటే ఇది, సబ్ ట్రాపికల్ రీజన్స్ అంటే ఇవి పైన నార్త్ ఇండియన్ పార్ట్. ఓకేనా. విత్ ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్స్లో మనకు ఈ లాటరైట్ సాయిల్స్ అనేది అవైలబుల్లో ఉంది. ఈ సాయిల్ రిజల్ట్స్ ఆఫ్ ఇంటెన్స్ లీచింగ్ డ్యూ టు హెవీ రెయిన్. లాటరైట్ సాయిల్స్ ఆర్ మోస్ట్లీ డీప్ టు వెరీ డీప్, acidic, pH value is less than 6, generally deficient in plant nutrients and occur mostly in southern states, western Ghat regions of Maharashtra, Odisha, some parts of West Bengal and northeast regions. Where the soil support deciduous and evergreen forests, it is humus rich, but under sparse vegetation and in semi-arid environment, it is generally humus poor. They are
prone to erosion and degradation due to their position on the landscape. After adopting appropriate soil conservation techniques, particularly in the hilly areas of Karnataka, Kerala, and Tamil Nadu, the soil is very useful for growing tea and coffee. Laterite soils in Tamil Nadu, Andhra Pradesh, and Kerala are more suitable to crops like cashew nut. ఏం లేదు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్రైట్ అనే పదం లాటిన్ వర్డ్ యొక్క లైటర్ నుండి డిరైవ్ అయింది. దాని అర్థం వచ్చేసి బ్రిక్. అలాగే లాటరైట్ సాయిల్ అనేది మనకు సబ్ ట్రాపికల్ రీజన్స్లోను, ట్రాపికల్ రీజన్స్లోనూ కనబడిస్తుంది విత్ ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్స్. తర్వాత ఈ సాయిల్ ఎలా ఫార్మ్ అయిందంటే ఇంటెన్స్ లీచింగ్, అంటే ఎక్కువ బురదగా ఉన్న వల్ల మనకి ఈ సాయిల్ అనేది ఫామ్ అయింది. ఎక్కువగా వాటర్ స్టోర్ అవడం వల్ల మనకి ఈ సాయిల్ అనేది ఫామ్ అయింది. హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ అనేది లాటరైట్ సాయిల్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ అనేది లాటరైట్ సాయిల్ ఫార్మేషన్కి వెరీ ఇంపార్టెంట్. ఈ సాయిల్స్ చాలా డీప్గా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి సాయిల్స్ డీప్. తర్వాత ఇవి అసిడిక్. అలాగే ఈ సాయిల్స్ కొన్ని ప్లాంట్ న్యూట్రియంట్స్లో డెఫిషియెంట్, అంటే కొన్ని ప్లాంట్ న్యూట్రియంట్స్ ఈ సాయిల్స్ దగ్గర లేవు ప్లాంట్స్కి ఇవ్వడానికి. తర్వాత ఇవి వెస్టర్న్ ఘాట్స్, మహారాష్ట్ర, ఒడిస్సా, సమ్ పార్ట్స్ ఆఫ్ బెంగాల్, నార్త్ ఈస్ట్ రీజియన్స్లో మనకి ఇవి కనబడిస్తాయి. తర్వాత ఈ సాయిల్స్ డెసిడియస్ ఫారెస్ట్లకి, అట్లా ఎవర్గ్రీన్ ఫారెస్ట్లకి సపోర్ట్, ఆ ఫారెస్ట్లు గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. తర్వాత దీంట్లో హ్యూమస్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ అండర్ స్పార్స్ వెజిటేషన్ అండ్ ఇన్ సెమీ యారిడ్ ఎన్విరాన్మెంట్. కానీ హ్యూమస్ కంటెంట్ అనేది కొన్ని సెమీ యారిడ్ ఏరియాస్లో ఈ సాయిల్ ఉన్న చోట మనకు కనబడదు. తర్వాత ఈ సాయిల్ అనేది హ్యూమస్ పూర్, అంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు, డెసిడియస్ ఫారెస్ట్ల దగ్గర ఈ సాయిల్ కనబడిస్తుంది. అంటే దానికి ఎందుకు అది హెల్ప్ అవుతుంది అంటే హ్యూమస్ రిచ్ ఉంది. అలాగే సాయిల్ హ్యూమస్ పూర్గా ఉంటుంది ఎప్పుడు సెమీ యారిడ్ ఏరియాస్లో. కొన్ని ఏరియాస్లో సపోజ్ డెజర్ట్ ఏరియాస్ కావచ్చు, కొన్ని అంటే అక్కడ అరిడ్ సాయిల్ దొరుకుతుంది, నేను ఒప్పుకుంటా. డెజర్ట్ ఏరియాస్లో కొన్ని చోట్ల నియర్ బై డెజర్ట్స్లో మనకు లాటరైట్ సాయిల్ కనబడిస్తుంది. ఈ లాటరైట్ సాయిల్స్ ఒక్కొక్కసారి వాటి ఉన్న పొజిషన్స్ వల్ల ఎరోజన్కి కావచ్చు, డిగ్రేడేషన్కి కారణమవుతాయి. అలా కారణం అవ్వకోకుండా ఉండాలి అంటే కన్జర్వేషన్ టెక్నిక్స్ అనేది మనము ఫాలో అప్ చేయాలి. అలా చేస్తే మనకి సాయిల్స్ వివిధ రకాల క్రాప్స్ గ్రో చేయడానికి ఇంకా యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ ఈ టెక్నిక్స్ని వాడి కొన్ని స్టేట్స్ అయిన కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈ సాయిల్ అనేది టీ, కాఫీని ఎక్కువగా పెంచుతున్నాయి. తర్వాత రెడ్ లాటరైట్ సాయిల్స్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ ది క్రాప్స్ లైక్ క్యాష్యూ నట్. వాళ్ళు ఈ టెక్నిక్స్ని వాడి కన్జర్వేటివ్ టెక్నిక్స్ని లాటరైట్ సాయిల్ని కాఫీకి, టీకి, క్యాష్యూ నట్కి గ్రో చేసి ప్లాంటేషన్స్కి వాడుతున్నారు ఆ సాయిల్స్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అరిడ్ సాయిల్స్. అరిడ్ సాయిల్స్ అంటే మనకు డెజర్ట్ ఏరియాస్లో దొరికే సాయిల్స్ని అరిడ్ సాయిల్స్ అంటాం. ఈ అరిడ్ సాయిల్స్ కలర్ వచ్చేసి రెడ్ నుండి బ్రౌన్ కలర్లో ఉండొచ్చు మధ్యలో. తర్వాత ఈ సాయిల్స్ శాండీ ఇన్ టెక్స్చర్, ముట్టుకున్నప్పుడు ఇది ఇసుకలాగుంటాయి. తర్వాత సలైన్ ఇన్ నేచర్, సలైన్ అంటే కొంచెం ఉప్పుగా ఉంటాయి, అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి ఈ దీంట్లో. ఓకేనా. తర్వాత ఇక్కడ అరిడ్ సాయిల్స్లో దొరికే వాటర్ను ఒకవేళ ఎవాపరేట్ చేసినాం అనుకోండి మనకు సాల్ట్ అనేది దొరుకుతుంది. ఈ అరిడ్ సాయిల్స్ ఫామ్ అవ్వాలంటే హై టెంపరేచర్ ఉండాలి, లో రైన్ఫాల్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ డ్రై క్లైమేట్ అంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎవాపరేషన్ అనేది త్వరగా జరుగుతుంది. ఈ సాయిల్స్లో హ్యూమస్ కావచ్చు, మాయిశ్చర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. దీని యొక్క లోయర్ హారిజన్స్ అంటే ఈ సాయిల్ యొక్క లోయర్ లేయర్లో మనకు కంకర్ కనబడిస్తుంది. ఎందుకంటే కాల్షియం కంటెంట్ లోయర్ లేయర్లో ఎక్కువగా ఉండడం వల్ల మనకు కంకర్ అనేది ఉంటుంది ఈ సాయిల్స్ దగ్గర. ఇలా కంకర్ అనేది చేరడం వల్ల ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్ ఏదైతే వర్షం పడినప్పుడు సాయిల్లోకి వాటర్ పోకుండా ఆపుతుంది. తర్వాత ఒకవేళ ఈ సాయిల్స్లో పంటలు పండించాలనుకుంటే ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు వాడినాం అనుకోండి, మనం ఈ సాయిల్స్లో మనం క్రాప్స్ అనేవి గ్రో చేయొచ్చు. వెస్టర్న్ రాజస్థాన్లో ఈ సాయిల్స్ అనేవి కనబడిస్తే ఒకవేళ అక్కడ మనం ఈ టెక్నిక్స్ అనేది వాడినాం అనుకోండి ప్రాపర్ ఇరిగేషన్ని, అప్పుడు మనం ఆ సాయిల్స్లో వివిధ రకాల క్రాప్స్ అనేవి గ్రో చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ సాయిల్స్.
ఫారెస్ట్ సాయిల్స్ అంటే మనకు హిల్లీ ఏరియాస్లో కనబడిస్తాయి. మౌంటైన్స్ ఏరియాస్లో ఉండే సాయిల్స్ని మనం ఫారెస్ట్ సాయిల్స్ అంటాం. ఫారెస్ట్లో ఉండే సాయిల్స్ని ఫారెస్ట్ సాయిల్స్ అంటాం. మౌంటైన్ ఏరియాస్లో ఉండే సాయిల్స్, హిల్లీ ఏరియాస్లో ఉండే సాయిల్స్ని మనం ఫారెస్ట్ ఏరియాస్ అంటాం. ఎక్కడైతే మౌంటైన్స్ దగ్గర మామూలుగా రెయిన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ సాయిల్స్ మౌంటైన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే దీని టెక్స్చర్ కనపడించే విధము ఒక మౌంటైన్లో డీప్ రెడ్ కలర్లో కనబడచ్చు, కొంచెం మౌంటైన్స్లో వేరే కలర్లో కనబడచ్చు, కొన్ని మౌంటైన్స్లో లైట్ బ్రౌన్ కలర్లో కనబడించవచ్చు. దీని టెక్స్చర్ అనేది మౌంటైన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే మౌంటైన్ని బట్టి ఎన్విరాన్మెంట్ మారుతుంది కాబట్టి క్లైమేటిక్ కండిషన్స్ మారుతాయి. లోమీ అండ్ సిల్ట్ ఇన్ వ్యాలీ రీజన్స్. వ్యాలీ అంటే తెలుసు కదండి, వి షేప్. ఇలా మౌంటైన్స్ దగ్గర ఉండే వ్యాలీలో లోమీ అండ్ కరోస్గా ఉంటాయి, గ్రెయిన్స్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. In the snow-covered areas of Himalayas, the soils experience denudation and are acidic with low humus content. The soils found in the lower parts of the valleys, particularly on the river traces and alluvial fans, are fertile. ఈ సాయిల్స్ మౌంటైన్స్ కింద వ్యాలీస్ దగ్గరలో ఉండే సాయిల్స్, ఫారెస్ట్ సాయిల్స్ చాలా ఫర్టిల్గా ఉంటాయి. అలాగే అల్యూవల్ సాయిల్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవి ఫర్టైల్కి అగ్రికల్చర్కి ఎక్కువ యూస్ఫుల్ అవుతాయి. తర్వాత హిమాలయన్ మౌంటైన్స్ లేకుంటే స్నో కవర్డ్ మౌంటైన్స్ దగ్గర ఇవి సాయిల్ ఎరోషన్కి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మంచు కప్పబడి ఉంటుంది కాబట్టి దీంట్లో హ్యూమస్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. మొత్తం మనము ఎన్ని సాయిల్స్ చదివినామంటే, ఒకటి అల్యూవియల్ సాయిల్స్, రెండోది బ్లాక్ సాయిల్, మూడోది రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, నాలుగోది లాటరైట్ సాయిల్, ఫిఫ్త్ది వచ్చేసి అరైట్ సాయిల్, తర్వాత సిక్స్త్ వచ్చేసి ఫారెస్ట్ సాయిల్స్. ఈ సాయిల్స్ని మనం చదివాం, మొత్తం 6 సాయిల్స్. ఇప్పుడు మనం ఇండియా మ్యాప్లో చూస్తే ఇక్కడ చూడండి గ్రీన్ కలర్, ఇది వచ్చేసి మౌంటైన్ ఫారెస్ట్ సాయిల్స్. ఎందుకంటే ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ చదువుకున్నాం హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ ఉంటాయి. తర్వాత అల్యూవియల్ సాయిల్స్ వచ్చేసి చూడండి నార్థన్ ప్లేన్స్లో మొత్తం స్ప్రెడ్ అయి ఉంది, వీటినే నార్థన్ ప్లేన్స్ అంటే. అలాగే చూడండి గుజరాత్ వరకు స్ప్రెడ్ అయింది, ఓకేనా. తర్వాత రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ మనకు డెక్కన్ ప్లాట్యూలో ఉంటాయని చెప్తున్నారు. ఇదిగోండి డెక్కన్ ప్లాట్యూలో ఉన్నాయి, అది కూడా సౌత్ ఈస్ట్ రీజియన్స్లో. తర్వాత బ్లాక్ సాయిల్స్ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూలో ఉంటాయి, అది కూడా వెస్టర్న్ సైడ్ కొంచెం ఉంటుందని చెప్తున్నారు. తర్వాత లాటరైట్ సాయిల్స్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఘాట్స్ యొక్క పెడిమెంట్ జోన్స్లో కనబడిస్తున్నారు. తర్వాత అరిడ్ సాయిల్స్ వచ్చేసి మనకు వెస్టర్న్ రాజస్థాన్ పార్ట్ అయిన దాంట్లో కనబడిస్తున్నారు. ఇట్లా మనం మొత్తం అన్ని సాయిల్స్ని చదివాం. ఈ మ్యాప్ని ఎంత బాగా చూస్తే అంత మంచిది. ఎందుకంటే ఇలా అడగచ్చు మ్యాప్ పాయింటింగ్, మార్క్ ద ఆర్ ప్లాట్ ద పాయింట్స్, లేదంటే ప్లాట్ ద స్టేట్స్ వేర్ ద అల్యూవియల్ సాయిల్ ఈజ్ మోర్. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం నార్థన్ ప్లేన్స్ మొత్తం ప్లాట్ చేసి డ్రా చేసి వస్తారు, లేకుంటే స్లైట్గా షేడ్ చేసి అల్యూవియల్ సాయిల్ అని రాసి వస్తే చాలు, మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2-3 సార్లు రోజు ఒక్కొక్కసారి చదువుకుంటూ పోతే ఊరికే రీడ్ చేయండి, మీకే ఒక 10 రోజుల తర్వాత మీకే అర్థమైపోతుంది గుర్తుకుంటే, ఓకేనా. ఇప్పుడు సాయిల్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. మనము ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు ఎక్కువగా వాడతాను. అలాగే ఎక్కువ ప్రొడక్షన్ కావాలని సాయిల్లో ఇవన్నీ వాడుతున్నాం, దానివల్ల సాయిల్ అనేది చెడిపోయింది. అలా చెడిపోవడందే మనం సాయిల్ ఎరోషన్ అంటాం. లేకోకుంటే సాయిల్ అనేది ఈ సైక్లోన్స్, తుఫాన్, సాయిల్ యొక్క టాప్ లేయర్ ఏదైతే ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ఫుల్గా ఉండే టాప్ లేయర్ సాయిల్ వాష్అవుట్ అయ్యి వెళ్ళిపోతుంది. ద డెన్యుడేషన్ ఆఫ్ సాయిల్ కవర్ అండ్ సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్ ఈజ్ డిస్క్రైబ్డ్ as సాయిల్. డెన్యుడేషన్ అంటే దాన్ని ఏమంటారంటే సాయిల్ టాప్ లేయర్ ఉంటుంది చూడండి, అది వెళ్ళిపోవడము, అలాగే సబ్సిక్వెంట్గా టాప్ లేయర్ సాయిల్ని వాష్ అవుట్ చేసుకుంటూ పోవడం, దాన్ని మనం సాయిల్ ఎరోషన్ అంటాం. ద ప్రాసెసెస్ ఆఫ్ soil formation and erosion go on simultaneously and generally there is balance between the two. ఎంతైతే సాయిల్ ఫార్మ్ అవుతుందో అంతనే మనకు ఎరోషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అవంతుకు అవు ఈక్వల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాయి ఎన్విరాన్మెంట్లో. తర్వాత సమ్టైమ్స్ ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఎంతైతే సాయిల్ ఫామ్ అవుతుందో అంతనే ఎరోషన్ జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ అనేది ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది, ఎందుకంటే మనమే హ్యూమన్స్, మనకేం పని బాటు ఉండదు, ఈ బ్యాలెన్స్ అనేది విడదీస్తాం.
ఎట్లా డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, కన్స్ట్రక్షన్, మైనింగ్ ద్వారా మనం ఈ బ్యాలెన్స్ అనేది చెడగొడుతున్నాం. అలాగే న్యాచురల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి, మనమే కదా, నేచర్ కూడా చేస్తుంది అట్లే. నేచర్ ఏం చేస్తుందంటే నేచర్ని కూడా మనమే కదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. అగ్రవేటెడ్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్లో చదువుకోండి. విండ్, గ్లేషియర్, వాటర్ లీడ్స్ టు సాయిల్ ఎరోషన్. ఇప్పుడు వాటర్ వల్ల కూడా సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. ఎట్లంటే వాటర్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది సాయిల్ మీద. ఓకే, అలా ఫ్లో అవుతూ వెళ్ళినప్పుడు ఒక చోట డీప్ గల్లీస్ అనేటివి ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంది, అంటే డీప్ ఛానల్స్. ఇక్కడ ఫోటోలో గమనించిన అనుకోండి, ఇట్లా డీప్ ఛానల్స్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంది. వీటిని డీప్ ఛానల్స్ని మనం గల్లీస్ అంటాం. అట్లనే ఇలా ఫామ్ అయిన గల్లీస్ వల్ల జరిగే సాయిల్ ఎరోషన్ మనం గల్లీ ఎరోషన్ అంటాం. ఓకేనా. The water flows on land making deep channels called gullies. This soil erosion is called gully erosion. And తర్వాత అప్పుడు ఇలా గల్లీ ఎరోషన్ జరగడం వల్ల ఆ ల్యాండ్లో మనం కల్టివేషన్ చేయలేం. వీటిని ఈ గల్లీ ఎరోషన్ కావచ్చు, ఈ గల్లీ ల్యాండ్స్ని కావచ్చు, ఇది బ్యాడ్ ల్యాండ్గా డిక్లేర్ అవుతుంది. ఎందుకంటే గల్లీ ఎరోషన్ వల్ల ఆ ల్యాండ్లో కల్టివేషన్ చేయలేం, అప్పుడు అది బ్యాడ్ ల్యాండ్ అండి. ఈ బ్యాడ్ ల్యాండ్ని మనము రైవైన్స్ అంటాం, చంబల్ అంటాం. కొన్నిసార్లు వాటర్ అనేది షీట్ రూపంలో ఫ్లో అవుతుంది. అప్పుడు టాప్ లేయర్ ఉండే సాయిల్ని స్మూత్గా తీసుకొని వెళ్ళిపోతుంది. ఫర్టైల్ ఉంటుంది ఆ సాయిల్లోనే, మన ప్లాంట్ గ్రోత్కి అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఆ సాయిల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అటువంటి సాయిల్ ఎరోషన్ మనం షీట్ ఎరోషన్ అంటాం. అలాగే ఒక్కొక్కసారి విండ్ చాలా స్పీడ్గా లేకుంటే చాలా ఫోర్స్గా బ్లో అయినప్పుడు పైన టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ని ఎగురవేసుకుని పోతుంది. ఆ సాయిల్ ఎరోషన్ మనం విండ్ ఎరోషన్ అంటాం. ఓకేనా. ఐ హోప్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకున్నా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విండ్ ఎరోషన్ ఉంది, గల్లీ ఎరోషన్ ఉంది, షీట్ ఎరోషన్ ఉంది, సాయిల్ ఎరోషన్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాయిల్ ఎక్కువగా వాడడం వల్ల, ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ వాటికి సొల్యూషన్ ఉన్నాయంటే ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి. ఏమేమి అంటే, ఒకటి కాంటూర్ ప్లఫింగ్ వచ్చేసి ఎట్లా చేస్తామంటే, మామూలుగా మౌంటైన్ రీజన్స్ దగ్గర మనము ఎక్కువగా మనకి ఇట్లా సాయిల్ ఎరోషన్ అనేది అక్కర్ అవుతుంది. ఎందుకంటే మనకు అక్కడ నుండి వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది. చూడండి, పెరెనియల్ ఫ్లో ఆఫ్ రివర్స్ అని మనం చదువుకున్నాం. అక్కడ నుండి మనకు వాటర్ అనేది కింద ల్యాండ్ మీదకి వస్తే రివర్స్లోకి, కాబట్టి ఇక్కడే మనకు సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. కొంతమంది మౌంటైన్స్ రీజన్స్ దగ్గర ప్లఫింగ్ అనేది చేస్తారు. ఒకవేళ వాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్ అనుకోండి, ఫార్మరు ఇలా పైకి చేసినాడు అనుకోండి ప్లఫింగ్, దానివల్ల సాయిల్ అనేది వెళ్ళేటప్పుడు కింద పడిపోతుంది. కాబట్టి కాంటూర్ లైన్స్ అంటే ఇట్లా కాంటూర్ లైన్స్లో చేయాలి ఫార్మర్ ప్లఫింగ్. అప్పుడు సాయిల్ అక్కడే ఉంటుంది, మనకు హెల్ప్ అవుతుంది. ఇది ట్రాక్టరు ఏమో అనుకుంటుందండి. మౌంటైన్ యొక్క కాంటూర్ లైన్స్లో చేసే ప్లఫింగ్ని మనం కాంటూర్ ప్లఫింగ్ అంటాం. ఓకేనా. టెర్రస్ కల్టివేషన్ అంటే, ఇప్పుడు మౌంటైన్స్ మీద మనము ఇక్కడ పొలం లేకుంటే చెట్లు అట్లాంటివి నాటినప్పుడు, పంటలు అట్లాంటివి, రూట్స్ అనేది సాయిల్ లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ సాయిల్ అనేది స్లోగా కిందకి వెళ్ళిపోతూ వస్తుంది. అలా జరుపుకోకుండా ఉండాలంటే, లేకుంటే వాటర్ హోల్డ్ చేసుకొని ఉండాలంటే మనము టెర్రస్ కల్టివేషన్ అనేది చేయాలి. ఓకేనా. ఇట్లా టెర్రస్ రూపంలో మనము ఇలా విడదీసి చెట్లను నాటి మనము టెర్రస్ కల్టివేషన్ అంటాం. దానివల్ల చెట్లకి వాటరు దొరుకుతుంది, అలాగే సాయిల్ అనేది కింద డ్రైన్ అవ్వదు, కిందకి పడిపోదు. ఓకేనా. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి స్ట్రిప్ క్రాపింగ్. కొన్ని తోటల్లో మనం కొన్ని క్రాప్స్ లేకుంటే చిన్న చెట్లు కానీ అట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మొత్తం తోటలో మనం మూడు రోజులో మనము పూల చెట్లు కానీ లేకుంటే పండ్ల చెట్లు కానీ వేసినాం. ఈ రోస్ మధ్యలో ఏమన్నా బ్యాడ్ ట్రీస్ కానీ అట్లాంటివి పెరిగినప్పుడు వాటిని పెద్దగా పెరగనిద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెరగనికూడదు, ఎందుకంటే మళ్ళీ ఫర్టిలిటీ కావచ్చు లేకుంటే వాటర్ కావచ్చు ఎక్కువ అవే డ్రైన్ చేస్తాయి. కొంచెం పెరగనిద్దాం. తర్వాత
అలా జరగడం వల్ల ఎక్కువ అవి పెద్దగా టాల్ సైజులో పెరిగినప్పుడు ఏదైతే విండ్ ఎక్కువ వచ్చినప్పుడు లేకుంటే వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అవి స్టాప్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక రో అనుకోండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఓకేనా, చెట్లు అనేటివి ఉన్నాయి. దీని పక్కనే ఎక్కువ పెద్దగా ఇట్లా చెట్టు అనేది మొలిచింది, బ్యాడ్ ట్రీ. ఇది మనకు అవసరం లేదు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఒకవేళ ఇట్లా విండ్ అనేది వచ్చిందనుకో, ఫస్ట్ దీనికి తగులుతుంది, దీనికి తగలదు. తర్వాత కింద ఉండే సాయిల్ కూడా పోదు, సాయిల్ అనేది అది స్టాప్ చేస్తుంది ఎగరనీకోకుండా, విండ్ ఎరేషన్ జరుపుకోకుండా అటువంటి ట్రీస్ అనేది స్టాప్ చేస్తుంది. తర్వాత షెల్టర్ బెల్ట్స్ అంటే ఒకటి తోటల చుట్టూ తోటల్లో ఉండే రోస్, ఐ మీన్ పండ్ల చెట్లు మధ్యలో కానీ లేకుంటే సైడ్లలో కానీ కొంచెం డర్టీ ట్రీస్, మనకు అవసరం లేని చెట్లు ఒకవేళ పెరుగుతా అంటే వీడ్ ప్లాంట్స్ అంటాం. అంటే మళ్ళీ వీడ్ ప్లాంట్స్ అంటే అవి వేరేటి వస్తాయి, కొన్ని అనవసరమైన చెట్లు అనేవి పెరుగుతుంటాయి. అవి పెరగనిచ్చినాం అనుకోండి, మనకు టాల్ సైజులో పెరిగినప్పుడు విండ్ అనేది సాయిల్ ఎరోషన్ జరగకుండా, విండ్ ఎరోషన్ జరగకుండా ఆపుతుంది. అది కాకపోతే తోట చుట్టూ మనం పెద్ద పెద్ద చెట్లను నాటేస్తే, ఇట్లా చెట్లను మనము దానివల్ల మనకు విండ్ అనేది లోపల పోకోకుండా సాయిల్ని ఎరోస్ చేయకుండా కాపాడుతుంది, డెన్యుడేషన్ కాకోకుండా కాపాడుతుంది ఇట్లా పెద్ద పెద్ద ట్రీస్ని నాటడం వల్ల. ఫస్ట్ ఇది కాంటూర్ ప్లఫింగ్, నెక్స్ట్ టెర్రస్ కల్టివేషన్, తర్వాత స్ట్రిప్ క్రాపింగ్, తర్వాత షెల్టర్ బెల్ట్స్. ఓకేనా, ఇది ఇప్పుడు ఒకసారి చదివితే, ప్లఫింగ్ అలాంగ్ ద కాంటూర్ లైన్స్ కెన్ డిస్లేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ డౌన్ ద స్లోప్. కిందకు వాటర్ ఫ్లో అవ్వకుండా స్టాప్ చేస్తుంది కాంటూర్ ప్లఫింగ్ చేయడం వల్ల. తర్వాత మౌంటైన్ యొక్క స్లోప్స్ని టెర్రసెస్గా మార్చడం వల్ల టెర్రస్ కల్టివేషన్ సాయిల్ ఎరోషన్ని స్టాప్ చేస్తుంది. తర్వాత వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయస్ హ్యావ్ వెల్ డెవలప్డ్ టెర్రస్ ఫార్మింగ్. వెస్టర్న్ హిమాలయస్లో, సెంట్రల్ హిమాలయస్లో టెర్రస్ కల్టివేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే టెర్రస్ ఫార్మింగ్ అనేది మెథడ్లో అదే చెప్పింలో మౌంటైన్స్లో కల్టివేషన్ చేసినప్పుడు ట్రీస్కి వాటర్ ఎక్కువ దొరకదు. అలా దొరకాలి అంటే మనం ఈ మౌంటైన్ని టెర్రసెస్గా డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసి చేసే ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ అంటాం. ఓకేనా, ఇది మనకు సెంట్రల్ హిమాలయస్ అటు వెస్టర్న్ హిమాలయస్లో ఎక్కువ చేస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ ఏరియాస్ టెర్రస్ కల్టివేషన్ ఈజ్ డన్ మోర్ అంటే సెంట్రల్ హిమాలయస్, వెస్టర్న్ హిమాలయస్లో ఎక్కువ చేస్తారు. తర్వాత లార్జ్ ఫీల్డ్స్ని స్ట్రిప్స్గా డివైడ్ చేస్తారు. స్ట్రిప్స్గా అంటే దాని మధ్యలో గ్రాస్ కానీ లేకుంటే దాన్ని గ్రో చేయనిస్తారు. దానివల్ల మనకు విండ్ ఎరోషన్ జరుపుకొని స్టాప్ అవుతుంది, దాన్ని స్ట్రిప్ క్రాపింగ్ అంటాం. తర్వాత ట్రీస్ని మొత్తం తోట చుట్టూ ప్లాన్ చేసినాం అనుకోండి, మనకు విండ్ వచ్చినప్పుడు సాయిల్ ఎగిరిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ ఏదైతే షెల్టర్ బెల్ట్స్ మనము స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ కోసం కూడా వాడతాం డెజర్ట్లో, వెస్టర్న్ ఇండియాలో. ఓకేనా, ఇంతటితో మన చాప్టర్ పూర్తయింది. ఇప్పుడు మనం కొన్ని బిట్స్ ఆన్సర్ చేసే ట్రై చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ ఇక్కడే జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడే జరిగింది కాబట్టి ఇరిగేషన్ ఎక్కువ వాడతారు అంటే ఓవర్ ఇరిగేషన్ అట్లా. ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇట్స్ టెర్రస్ కల్టివేషన్ ఈజ్ ప్రాక్టీస్డ్ అంటే ఉత్తరాఖండ్. ఓకేనా, ఉత్తరాఖండ్ ఎందుకంటే సెంట్రల్ హిమాలయస్ ఉండేది అక్కడే అనమాట. మనకు అంటే ఎక్కువ శాతం ఉండేది అక్కడ. మీకు మ్యాప్లో చూపించాను అనుకోండి, ఈ చోట్ల ఉత్తరాఖండ్ అనేది వస్తుంది, ఈ ప్లేస్లో. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ బ్లాక్ సాయిల్ ఇస్ ప్రీడామినెంట్లీ ఫౌండ్. ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది? ప్లాట్యూస్ ఆఫ్ మహారాష్ట్ర, సౌరాష్ట్ర, ఇక్కడ ఇచ్చిండ్లో మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్. ఓకేనా, నేమ్ 3 states హ్యావింగ్ బ్లాక్ సాయిల్ అండ్ ద క్రాప్ విచ్ ఈజ్ మెయిన్లీ గ్రోన్. ఏ క్రాప్ గ్రోన్ అవుతుంది బ్లాక్ సాయిల్లో? కాటన్. ఏ స్టేట్స్? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సౌరాష్ట్ర. తర్వాత వాట్ టైప్ ఆఫ్ సాయిల్ ఈస్ ఫౌండ్ ఇన్ ద రివర్ డెల్టాస్ ఆఫ్ ఈస్టర్న్ కోస్ట్? అలువెల్ సాయిల్. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ సాయిల్, దీంట్లో పొటాష్ కావచ్చు, ఫాస్ఫరిక్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. తర్వాత దీంట్లో షుగర్ కేన్, వీట్, ప్యాడీ, పల్స్ క్రాప్స్, సిరియల్ క్రాప్స్ అనేవి గ్రో అవుతాయి.
సాయిల్ ఎరోషన్ తగ్గాలంటే హిల్లీ ఏరియాస్లో, ముఖ్యంగా సాయిల్ ఎరోషన్ హిల్లీ ఏరియాస్లో తగ్గాలంటే ఫస్ట్ కాంటోర్ ప్లఫింగ్ మీకేమో తెలుసు, తర్వాత టెర్రస్ ఫార్మింగ్ అది కూడా తెలుసు, తర్వాత స్ట్రిప్ క్రాపింగ్ అంటే కింద చేస్తాం, అది కూడా రైట్ చేయం పర్వాలి, తర్వాత షెల్టర్ బెల్ట్స్ ఇవన్నీ చేస్తాం. హౌ హ్యావ్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ లెడ్ టు మోర్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్. మీరు రోజు ఒక ఆన్సర్ మీ సొంతంగా మీరు రాయండి, అప్పుడే మీకు ఆన్సర్ ప్రాక్టీస్ అనేది బాగా జరుగుతుంది. ఓకేనా, ఇంతటితో మన చాప్టర్ అనేది పూర్తయింది. మనం ఇక్కడ ఈ చాప్టర్లో ముఖ్యంగా ల్యాండ్ రిసోర్సెస్ చదివినాం, సాయిల్ రిసోర్సెస్ చదివినాం, తర్వాత రిసోర్స్ ప్లానింగ్ అనేది చదివినాం, తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ చదివినాం, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ చదివినాం, తర్వాత రిసోర్సెస్ డెఫినేషన్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ లెసన్లో మనం ఫస్ట్ చాప్టర్ రిసోర్సెస్, నెక్స్ట్ చాప్టర్లో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, నెక్స్ట్ చాప్టర్లో వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్. జియోగ్రఫీ బుక్లో మొత్తం మనం రిసోర్సెస్ గురించే చదువుతాం. ఎట్లయితే ఇప్పుడు ల్యాండ్ రిసోర్సెస్, సాయిల్ రిసోర్సెస్ గురించి చదివినాము, నెక్స్ట్ చాప్టర్లో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ చదువుతాం. నెక్స్ట్ చాప్టర్లో వాటర్ రిసోర్సెస్, నెక్స్ట్ చాప్టర్లో మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ వీడియో కింద గైస్ ఐ హోప్ మీకు ఈ చాప్టర్ మొత్తం అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థమైంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.